నమస్తే, నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్. నన్ను ఒక క్లయింట్ అడిగాడు, సార్ సివిల్ దావా ఏళ్ళ తరబడి సాగుతుంటుంది, అసలు సివిల్ దావాలో ముఖ్యంగా ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్ అని అడిగాడు. అయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ముఖ్యంగా సివిల్ దావాలో ఒక 10 స్టేజెస్ ఉంటాయని చెప్పవచ్చు. సివిల్ దావా అనేటువంటిది ప్రజెంటేషన్ ఆఫ్ ప్లెయింట్తో ప్రారంభమవుతుంది, దావా వేయడంతో మొదలవుతుంది. రెండవ స్టేజ్ రిజెక్షన్ ఆర్ రిటర్న్ ఆర్ అడ్మిషన్ ఆఫ్ ది ప్లెయింట్ అని చెప్పవచ్చు. మీరు వేసిన దావా రిటర్న్ కావచ్చు, లేకపోతే రిజెక్ట్ కావచ్చు, అడ్మిషన్ కావచ్చు. అడ్మిట్ కనుక అయితే మూడవ స్టేజ్ ఇష్యూ సమన్స్ టు ది డిఫెండెంట్స్ అని ఉంటుంది. సర్వీస్ ఆఫ్ సమన్స్ టు డిఫెండెంట్ అంటే ప్రతివాదులకు మీరు వేసినటువంటి దావా పత్రాలను పంపించి వాళ్ళని కోర్టుకు అపియర్ కావమని సమ్మన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు వచ్చి వారి జవాబు వేయడం రిటర్న్ స్టేట్మెంట్ బై ది డిఫెండెంట్స్ అనేటువంటిది 4వ స్టేజ్గా చెప్పవచ్చు. వారు జవాబు వేసిన తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ ది పార్టీస్ బై ది కోర్ట్, ఇది 5వ స్టేజ్ అని చెప్పవచ్చు. కోర్టు వాళ్ళని పిలిచి ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది, ఇది 5వ స్టేజ్ అని చెప్పవచ్చు. దాని తర్వాత వాది వేసినటువంటి ప్లెయింట్, ప్రతివాది వేసినటువంటి జవాబు రిటర్న్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని కోర్టు ఇష్యూస్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది, ఇది 6వ స్టేజ్గా చెప్పవచ్చు. ఈ ఇష్యూస్ ఫ్రేమ్ అయిన తర్వాత సర్వీస్ ఆఫ్ సమన్స్ టు ది విట్నెసెస్ అనేటువంటిది జరుగుతుంది, ఇది 7వ స్టేజ్గా చెప్పవచ్చు. 7వ స్టేజ్ అయినటువంటి ఇష్యూ సర్వీస్ ఆఫ్ సమన్స్ టు ది విట్నెసెస్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెసెస్ ఉంటుంది. దీన్ని మనం క్రాస్ ఎగ్జామినేషన్ అంటాం. ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోర్టు ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ కోర్టులో జరుగుతుంది, ఇది 8వ స్టేజ్ అని చెప్పవచ్చు. ఇది అయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత జడ్జిమెంట్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 10 స్టేజెస్ అనేటువంటివి సివిల్ దావాలో ఉండడం జరుగుతుంది. వీటిని ఇంపార్టెంట్ స్టేజెస్ ఇన్ సివిల్ సూట్ అని చెప్పవచ్చు. సో ఇట్లాంటి